జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనను తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా పోలీసులు గౌరవవందనం చేశారు. అలాగే దేవస్థాన ఈవో అర్చక బృందం సాంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభ స్వాగతం పలకగా అంజనను దర్శించుకున్న వెంకటయ్య అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా జీవించాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినాన కొండగట్టు అంజనను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కరీంనగర్ ఏసీపీ జడ్డి సంతోష్ కుమార్, పెద్దపల్లి అసిస్టెంట్ కలెక్టర్ దాసర్ వేణు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మనమందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి కొండగట్టు అంజన్న స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అంజన్న స్వామిని మరి తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని మరి ఆ భగవంతుని అంజన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం వలన మరి చాలా రైతులు భయభ్రాంతకు గురవుతూ ఉన్నారు కనుక అధిక వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి కొండన్న అంటే మన తెలంగాణ ప్రాంతంలో మనం అందరం కూడా ప్రతి సంవత్సరం చాలామంది కూడా మరి ఆంజనేయ స్వామి భక్తి హనుమాన్ దీక్ష చేసి మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది పవిత్రమైన స్థలము. ఈరోజు మేము ఇలా దర్శనం చేసుకొని